అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెళ్ళిళ్ళ సీజన్ అయితే బాగా నడుస్తుందండి. ఇవన్నీ కూడా మ్యారేజ్వే, ఒక మ్యారేజ్వే అండి. ఇవన్నీ మైబాద్ నుంచి వచ్చిన ఆర్డర్. ఇవన్నీ ఈ శారీస్ అన్నిటికి కూడా మగ్గం వర్క్స్ అండ్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇలా అన్ని రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ నేను ఎలా చేశాను ఏంటనేది, డిజైన్ ఎట్లా చేసామనేది నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు తప్పకుండా చూపిస్తాను. అండ్ ఇంకొన్ని మనకి చిన్న చిన్న ప్యాటర్న్స్ చేసిన బ్లౌజెస్ అయితే ప్రజెంట్ చూపిస్తా అండి. ఇవన్నీ సెమీ స్టిచ్డ్ లెహెంగాకి వచ్చిన బ్లౌజెస్. యాక్చువల్గా మనకి లెహెంగాకి వచ్చిన బ్లౌజ్లో ఇలా ఒక వర్క్ అయితే ఇచ్చారు, ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ ఈ ఎంబ్రాయిడరీని నేను ఫ్రంట్కి ఇచ్చేసుకొని హ్యాండ్కి అను బ్యాక్కి ప్లెయిన్ ఇచ్చేసారండి. సేమ్ మనకి ఆల్రెడీ బ్లౌజ్లో వచ్చిన ఈ పికాక్, ఇది మనకి బ్లౌజ్లో వచ్చిన పికాక్ అండి. యాక్చువల్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే పికాక్ని తీసుకొని ఇలా ఎంబ్రాయిడరీ చేయించా. మనకి ఆ పికాక్కి ఈ పికాక్కి పెద్ద వేరియేషన్ ఏం లేదండి. చూసారా ఎంత నీట్గా టర్న్ అవుట్ అయిందో. అండ్ హ్యాండ్లో మనకి ఈ ఫ్రంట్లో వచ్చిన బుటీస్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే బుటీస్ మనకి ఇట్లా హ్యాండ్లో ఇచ్చేసాం. యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి బ్లౌజ్కి. చూసారా కంప్లీట్గా ప్లెయిన్ వచ్చిన ఫ్యాబ్రిక్ని మనం ఇలా టర్న్ అవుట్ చేసాం. అండ్ బ్యాక్లో మాత్రం ప్లెయిన్ వదిలేసి ఇలా ఒక ప్యాటర్న్ ఇచ్చేసుకున్నాం. ఇదంతా కూడా పైపింగ్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టేసాం. అండ్ సేమ్ ఇలాగే సెమీ స్టిచ్డ్ లెహెంగాకి వచ్చిన ఇంకో బ్లౌజ్ కూడా మనకి ఫ్రంట్లో అండి నెక్ డెప్త్ బ్రాడ్ ఎక్కువ వచ్చేసింది. అందుకని చెప్పి దీన్ని కట్ చేసి మళ్ళీ అటాచ్ చేసాం. చూసారా ఇది యాక్చువల్గా మనకి అటాచ్ చేసినట్టు ఎక్కడ తెలియదు, అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇచ్చేసిన ఎలిఫెంట్ డిజైన్ తీసుకొని, ఇది ఆల్రెడీ మనకి బ్లౌజ్కి వచ్చేసిన ఎలిఫెంట్, అదే ఎలిఫెంట్ థీమ్ తీసుకొని మనం ఇలా ఎంబ్రాయిడరీ చేసాం. హ్యాండ్లో ఇలా బుట్టీస్ ఇచ్చేసుకొని ఎంబ్రాయిడరీ ఇలా చేసాం. హ్యాండ్స్ కానీ బ్యాక్ మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. మనం హ్యాండ్స్లో ఎంబ్రాయిడరీ ఇచ్చాం. అండ్ బ్యాక్ మాత్రం వర్క్ ఏం లేకుండా జస్ట్ ఇలా ప్యాటర్న్స్ ఇచ్చేసుకున్నామండి. నెక్లో ఒక ట్రయాంగిల్ ఇచ్చేసి కింద వరకు స్కాలోప్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్స్ పెట్టాం. అండ్ సేమ్ అదే ప్యాటర్న్లో వచ్చింది ఇది కూడా లెహెంగా బ్లౌజ్. బ్యాక్లో మనకి ఇలా ప్యాటర్న్ ఇచ్చేసుకొని ఇది ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. అందుకని దీనికి మనం ఏమి వర్క్ చేయలేదు. హ్యాండ్కి మాత్రం ఇది ఆల్రెడీ దానికి వచ్చిందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్కి ఇచ్చేసుకొని ఫుల్ ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రం చిన్న స్కాలప్ మనకి వర్క్స్లో ప్యాటర్న్స్లోనే చిన్న తీసేసుకొని నెక్స్ట్ ప్యాటర్న్ నెక్స్ట్ చేసేసాం. అన్నీ కూడా బ్యాక్ ఓపెన్ అండి. అండ్ ఇది ఒకటి మంగళగిరి శారీ అయితే చాలా బాగుంది సార్. మంచి పర్పుల్ కలర్కి గ్రీన్ వచ్చింది. ఆ గ్రీన్ కూడా చిన్న బార్డర్ వచ్చింది. ఆ గ్రీన్లో మనం చిన్న రాసులు తీసుకొని అదే కలర్తో ఇలా మగ్గం వర్క్ చేసామండి. ఇంక ఇది హెమ్మింగ్ అయిపోలేదు. చూసారా చిన్న బెల్ట్ టైప్లో వచ్చేసింది. వర్క్ కూడా మనకి ఇది బడ్జెట్లో అయిపోయే వర్క్, మగ్గం వర్కే కానీ కాస్త బడ్జెట్లో అయిపోద్ది. హ్యాండ్కి చూసారా ఇలా లైన్స్ ఇచ్చేసుకొని చిన్న స్కాలప్ కట్టించేసాం. అండ్ ఫ్రంట్లో కూడా అంతే స్కాలప్ వచ్చేసింది, దానికి కూడా వర్క్ ఇచ్చేసాం. ఇలా చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసుకున్నాం అండి బ్యాక్ ఫ్రంట్. ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతాయి. అండ్ మగ్గం వర్క్ ఉంటుంది. దీని లుక్ ఎప్పుడైనా మగ్గం వర్క్ లుక్ అది వేరే అండి. బడ్జెట్లో అయిపోవాలనుకుంటే ఇలా సింపుల్గా మగ్గం వర్క్స్ చేసుకోవచ్చు. అండ్ మనకైతే ఆర్డర్స్ ఎక్కువే వస్తున్నాయి. ఇది ఒకటి నాకు 4 days బ్యాక్ వచ్చింది. యాక్చువల్గా నేను ఇంకా ఓపెన్ చేయడానికి కూడా టైం లేదు. ఇది హైదరాబాద్ నుంచి వచ్చిందండి ఆర్డర్. కస్టమర్ రోజు కాల్ చేస్తుంది. కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఇవి నాకు ఓపెన్ చేయడానికి కూడా టైం లేదు. ఇవన్నీ వాళ్ళ పాప కోసం ఫ్రాక్స్ అండ్ లెహంగాస్ కోసం ఫ్యాబ్రిక్స్ పంపించానని చెప్పింది అనమాట. నేను ఎలా ఉన్నాయో కూడా చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను మీతో పాటు. ఇవన్నీ కూడా మనకి ఎలాంటి ప్యాటర్న్స్తో స్టిచ్ చేస్తాం, ఎలా టర్న్ అవుట్ అవుతాయి అనేది నేను మళ్ళీ అప్కమింగ్ వీడియోలో మీకు కంపల్సరీ పోస్ట్ చేస్తాను. కలర్స్ అయితే బాగున్నాయి, వర్క్స్ కూడా బాగున్నాయండి. అండ్ ఇది శారీ, ఇది తన కోసం, అవి 2 పాప కోసం, ఇవేమో తన కోసం అనమాట ఈ శారీ. వీటన్నిటికీ మనం ఎలాంటి వర్క్స్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.